టర్కీ క్యాపిటల్ అంకారా, పర్టికులర్గా చెప్పాలంటే నార్త్ అంకారా దగ్గర ఉన్న చిన్న టౌన్లో ఈరోజు టెర్రర్ అటాక్ అయింది. దానిలో 3 చనిపోయారు, 10 మంది ఇంజ్యూర్ అయ్యారంట. ఇది చాలా భయంకరమైన టెర్రర్ అటాక్ అంట. దీనికి సంబంధించి నార్త్ అంకారా దగ్గర ఉన్న టర్కీ ఏరోస్పేస్ కంపెనీ, స్టేట్ ఓన్డ్ కంపెనీ, అంటే ఏరోస్పేస్ ఇండస్ట్రీ అనమాట అది. అక్కడ టెర్రర్ అటాక్ అవటం అనేది సెక్యూరిటీ బ్రీచ్ కూడా అనుకుంటున్నారు. ప్రపంచంలో మనం చూస్తే ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో టెర్రర్ థ్రెట్ అనేది బాగా పెరిగిపోతుంది. రీసెంట్గా 2 డేస్ బ్యాక్ కాశ్మీర్లో 7 చనిపోయారు టెర్రర్ అటాక్ అయ్యి. అదేవిధంగా బలూచిస్తాన్లో టెర్రర్ అటాక్స్. ఈ ఏప్రిల్లో రష్యాలో ఒక కన్సర్ట్ హాల్లో, మాస్కోలో కన్సర్ట్ హాల్లో టెర్రర్ అటాక్స్. ఈ దేశం ఆ దేశం అని కాదు, ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని దేశాలు. మనం అమెరికాలో టెర్రర్ అటాక్స్ చూసుకుంటే గత 24 సంవత్సరాల నుంచి కూడా, అంటే 2001 సెప్టెంబర్ 11 అటాక్స్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే యూరోప్లో కానీ, యుఎస్లో కానీ, తర్వాత చాలా దేశాలు, ముఖ్యంగా ఏషియాలో, ఫ్రమ్ బంగ్లాదేశ్ అంటే ఢాకా నుంచి తీసుకొస్తే ప్యారిస్ వరకు చాలా దేశాలు టెర్రర్ అటాక్స్ అవుతున్నాయి. ఇవన్నీ జరగకముందే, అంటే టెర్రరిజం అనేది అమెరికాలో, యూరోప్లో అంత స్ప్రెడ్ కాకముందే, టర్కీ లాంటి దేశాల్లో కూడా అంత ఎక్కువ రాకముందే 1996లో 1996లో ఇండియా ఐక్యరాజ్య సమితిలో ఒకటి ప్రపోజ్ చేసింది. అదే CCIT, కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. ఆ CCIT దాదాపు 28 సంవత్సరాలు అయింది ఇండియా ప్రపోజ్ చేసి, ఇంతవరకు అది వెలుగు చూడలేదన్నమాట. దానికి ప్రధానమైన కారణం టెర్రరిస్ట్ అంటే ఎవరు అనే డెఫినేషన్ మీద యునానిమస్గా, ఏకగ్రీవంగా ఒక ఒపీనియన్ రాకపోవడం. ఒక దేశానికి టెర్రరిస్ట్, మరో దేశానికి ఫ్రీడమ్ ఫైటర్ అవుతున్నాడు. అసలు టెర్రరిజం అనే డెఫినేషన్కే కంట్రీస్ అగ్రీ కావట్లేదు, ఏకగ్రీవంగా ఒక అగ్రిమెంట్కి రావట్లేదు అనమాట. ఇది ప్రధానమైన కారణం. చాలా వరకు కొన్ని టెర్రరిస్ట్ అటాక్స్ కూడా స్టేట్ స్పాన్సర్డ్, కొన్ని సందర్భాల్లో స్టేట్ సపోర్ట్తోనే టెర్రరిస్ట్ అటాక్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. ఈ టెర్రర్ ఫైనాన్సింగ్ కానీ, టెర్రర్ ఫండింగ్ కానీ, టెర్రరిజంకి సేఫ్ హ్యావెన్స్ ఇవ్వటం కానీ, టెర్రరిస్టులకి హైడౌట్స్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా రకరకాల స్టేట్స్ ప్రోద్బలంతోనే జరుగుతున్నాయి అనమాట. కొన్ని సందర్భాల్లో టెర్రరిజం కంటిన్యూ అవడానికి కూడా స్టేట్సే కారణం అవుతున్నాయి. సో ఒక కాంప్రిహెన్సివ్ కన్వెన్షన్ అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంగా వస్తే కానీ కొంత టెర్రరిజం మనం చెక్ పెట్టలేము అనమాట. సో ఇమీడియట్గా CCIT లాంటి ఒక కాంప్రిహెన్సివ్ టెర్రరిజం సంబంధించిన ఒక కన్వెన్షన్ రావాలి. టెర్రర్ ఫైనాన్సింగ్ కానీ, నేమింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్, స్టాంపింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్, పర్టికులర్ వ్యక్తి ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అని స్టాంపింగ్ చేసేటప్పుడు కానీ, తర్వాత టెర్రరిజం సంబంధించి రకరకాల అంశాలు, స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అంటే ఏంటి, అదేవిధంగా లోన్ వుల్ఫ్ టెర్రరిజం అంటే ఏంటి, ప్రాపర్ డెఫినేషన్స్ వచ్చి దానికి సంబంధించి ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి ఎక్స్ట్రాడిషన్ ప్రాసెస్ కానీ, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా దేశాల మధ్య ఒక ఒప్పందం జరగాలి. అప్పుడే మనం టెర్రరిజం తగ్గించగలం.